మనం గత సంవత్సరం జాయస్ పాత్ మొట్టమొదటి భాగాన్ని చదువుకున్నాం. ఆల్మోస్ట్ అందరికీ గుర్తుండే ఉంటుంది, కానీ మనం ఎప్పుడూ మర్చిపోయేలాగా మర్చిపోతూనే ఉంటాం. ఇది ముఖ్యంగా ప్రీతమ బాబా చిన్నారి చెల్లెలైనటువంటి మనీజా ఇరానీ యొక్క జీవితగాథ. బాబా దగ్గరుండేటటువంటి శిష్యులందరూ కూడా లేదా మండలి వారు ఎవరైనా కానీ బాబాతో సన్నిహిత సంబంధం కలిగిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ జీవిత చరిత్ర అంటే వాళ్ళ జీవితం బాబాతో ముడిపడినటువంటి జీవిత చరిత్ర. అందులో ముఖ్యంగా బాబాయే కనిపిస్తారు మనకి. మాటలు వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉన్నా వెనకాతలంతా కూడా బాబా నడిపించిన జీవితమే వాళ్ళదంతా. బాబా కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె అందరికీ మణి ఆంటీగా ఎంతోమంది, అంటే మనకంటా ముందు వాళ్ళందరూ కూడా, అంటే మండలి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, చనువు ఉన్న వాళ్ళందరూ కూడా మణి ఆంటీ అని ఆవిడ్ని పిలిచేవారు. ఈరోజు మనము ఆ మొట్టమొదటి భాగమైనటువంటి ద జాయస్ పాత్ దాంట్లో ఉండేటటువంటి విషయాల్ని క్లుప్తంగా మనము గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నిద్దాం. జాయస్ పాత్ ఈవిడ హెదర్ నాడెల్ అనేటటువంటి పాశ్చాత్య మహిళ. మణి, మెహ్రా, మణి మొదలైన వాళ్ళందరితో చాలా సన్నిహితంగా మెలిగేటటువంటి అవకాశం, అదృష్టం ఆవిడికి సొంతం. కాబట్టి ఆవిడ అంటుంది, ఇది నిజానికి మణి జీవిత చరిత్ర కాదు, అవతార్ మెహర్ బాబాతో జీవించిన మణి కథ. ఆమె స్వయంగా తన స్వంత మాటల ద్వారా చెప్పిన విషయాలు, అలాగే ఆవిడ అనేక డైరీలు వ్రాసింది మణి. దాని ద్వారా మనము ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు అన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. షెరియార్జీ షిరీన్ దంపతులకు చిట్ట చివరి బిడ్డ అయినటువంటి మణి జన్మించడానికి ముందు వాళ్ళిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ పర్షియన్ ఇతిహాసాన్ని గట్టిగా చదివి వినిపిస్తున్నాడు షెరియార్జీ. అక్కడ యువరాణి మనీజా యొక్క కథ వరకు వచ్చారు. ఆ సమయంలో గర్భంతో ఉన్నటువంటి షిరీన్ మాయి నొప్పులు ప్రారంభించాయి. ఆ సమయంలో వారు 5 కుమారుల్లో 2వ వాడైనటువంటి మెర్వాన్ అప్పటికే వారితో ఉండటం లేదు. అప్పటికే బాబా మెహరాబాద్లో ఉంటున్నారు. తరచు వస్తూ వెడుతూ ఉన్నారు. 3 మగపిల్లలు కూడా వాళ్ళతోటే, బాబాతోటే ఉండేవారు. అలా ఆవిడ జన్మించిన తర్వాత ఆ యువరాణి పేరైనటువంటి మనీజా పేరు పెట్టుకుంది షిరీన్ మాయి. బాబా చెప్పినట్లుగా షెరియార్జీ చిన్న వయసులోనే భగవంతుడిని కనుగొనాలనే తపనతో ఉత్తర భారతదేశంలోని అనేక పర్వత ప్రాంతాలు, అనేక ఎడారులు అన్నీ దాటుకుంటూ పూనా రావడం జరిగింది. ఆ తర్వాత షిరీన్ మాయితో వివాహం జరిగింది. ఆ తర్వాత 1894 ఫిబ్రవరి 25వ తేదీన ఆమెకు 2వ కుమారునిగా అవతార పురుషుడైన మెహర్ బాబా జన్మించారు. ఆ తర్వాత 3 మగపిల్లలు. ఆ తర్వాత చిట్ట చివరిగా మనీజా జన్మించింది. ఆవిడ జన్మించిన నాటి నుండి
కూడా ఆవిడకి తనకి బాగా గుర్తున్నటువంటి విషయాలన్నీ కూడా హెదర్ నాడెల్కి చెప్పడము, అలాగే బాబా ప్రేమికులు యాత్రికులుగా వచ్చినటువంటి మెహరాజాద్ వచ్చినటువంటి వాళ్ళందరికీ ఎప్పుడూ కూడా నవ్వుతూ పాటలు పాడుతూ ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంగా ఉంటూ మణి అందరికీ వివరించేది. అందులో బాబా యొక్క దివ్యత్వము, అలాగే ఆయన యొక్క ఆ, విశిష్టతను కూడా విప్పి చెప్పేది. ఎంతోమంది అంటే వాళ్ళ కుటుంబంలో ఎంతోమంది బాబా ప్రేమికులుగా స్థిరపడ్డారు. అనేక మంది ఆయన శిష్యులుగా ఆయనతో పాటు జీవించడానికి ఆయన ఆశ్రమానికి వచ్చేశారు. మణి బాల్యంలో చిన్నప్పటి నుండి కూడా మా మన అందరికీ తెలుసు. మణి పుట్టినప్పుడే బాబా ఆమెను ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇంకా స్నానం చేయించలేదు, అలా ఎత్తుకోకూడదు అని చెప్పి షిరీన్‌మాయి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఈమె నాకు చెందిన బిడ్డ అని అప్పుడే ఆయన ప్రకటించారు. అలా చిన్నతనంలోనే బాబా యొక్క ముద్దు చెల్లెలుగా పెరగడం ప్రారంభించింది. చిన్నతనం నుండి ఆమె బాబా పట్ల అత్యంత ప్రేమను ప్రకటించేది. బాబాను వదిలి ఉండాలని అనిపించేది కాదు. కానీ తప్పదు, తల్లితో పాటు బాబాని చూసి వెనక్కొచ్చేసేది. అలా బాబా చెల్లెలైనటువంటి మణి స్కూల్లో చేరినప్పటికీ కూడా స్కూలుకి సెలవులిచ్చినప్పుడల్లా బాబా దగ్గరికి వస్తూ ఉండేది. షిరీన్ మాయి కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అనేక అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాబా యొక్క దైవత్వాన్ని అంగీకరించిన వాళ్ళందరూ కూడా ఆమెను ఎగతాళి చేసేవారు, పరిహాసం చేసేవారు. అయినా సరే తట్టుకుని అన్నిటికీ ధైర్యంగా ఎదుర్కొంది షిరీన్మయ్. అలా ఆమె యొక్క తత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి మణి కూడా చాలా ధైర్యంగా ప్రతి విషయాన్ని ప్రతి ప్రతి విషయాన్ని కూడా ఎదుర్కొని ఆవిడ తన జీవితాన్ని బాబాతో గడపాలని ఎంతో ఉవ్విళ్ళూరింది చిన్నతనం నుండే. ప్రతిసారి సెలవులకు బాబా దగ్గరికి వెళ్ళడము, బాబా మళ్ళీ తిరిగి స్కూల్లో జాయిన్ అవ్వాల్సిందిగా ఆమెను తిప్పి పంపించేయడము జరిగేది. అలా ఎన్నోసార్లు బాబాకు ఉత్తరాలు రాస్తూ ఉండేది. నేను ఏదో ఒక నీ చేతిలో తాళం చెవి ఉంది కదా, కీ తిప్పేసి నన్ను నీ దగ్గరికి పిలిపించుకో అంటూ ఉత్తరాలు రాస్తూ ఉండేది. అలా చివరకు ఆమె యొక్క కలలు ఫలించి 13వ సంవత్సరంలో బాబా తన దగ్గరికి పిలిచారు. అలాగే నవజోత్ కూడా బాబా ఆమెకు తల్లి షిరీన్మాయి మణికి నవజోత్ నిర్వహించడానికి కూడా ఆమె అంగీకరించలేదు. బాబాయే నా దగ్గరికి రావాలి అంటూ మారాన్ చేసింది. అప్పుడు బాబా లేదు లేదు నువ్వు వెళ్ళు, నేను అక్కడే ఉంటాను అని చెప్పి ఆమెను ఒప్పించి పంపిస్తారు. అలా ప్రతి విషయంలోనూ బాబా దగ్గరికే వెళ్ళాలని, బాబాతోటే ఉండాలని, బాబాతోటే గడపాలని ఎంతో చిన్నతనం నుండి ఉవ్విళ్ళూరేది. ఏది ఏమైనా తపన అంటే ఆమెలో ఉండేటటువంటి తపన 7వ సంవత్సరం నుండే కూడా ఆమెలో కనిపిస్తూ ఉంటుంది. నా సోదరుడు దేవుడు అని నాకు తెలిసిన అవతారంటే ఏమిటో నాకు తెలియదు అని పరితపించేటటువంటి ఆమెకు ఒక కళ ద్వారా అవతార పురుషుడు అంటే ఎవరో స్పష్టంగా తెలియబడింది ఆమెకు ఒక కళ ద్వారా. తర్వాత షెరియార్జీ
1931వ సంవత్సరంలో ఆయన బాబాలో చేరుకుంటాడు. అంతకుముందే బెహరంకు పెరీన్కి వివాహం నిశ్చయమవుతుంది. ఇక్కడ బాబా యొక్క ప్రణాళిక మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది ఈ కథలన్నీ వింటూ ఉంటే. చిన్నారి చెల్లి అయినటువంటి మణిని తన దగ్గరకు తీసుకురావాలి అంటే తల్లికి తోడుగా ఒకళ్ళు ఉండాలి. కాబట్టి బెహరంని వివాహం చేసుకోమని చెప్పి పంపిస్తారు బాబా. బెహరం బాబా ఆదేశానికి లోబడి అలాగే బాబా అంటారు. అంతకుముందే అంటే తండ్రి ఉన్నప్పుడే పెరీన్ అంటే చాలా నిరుపేదరాలైనటువంటి ఆ పేద కుటుంబంలో పుట్టినటువంటి పెరీన్ని బెహరంకి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయిస్తారు. తర్వాత ఆయన తండ్రి చనిపోయిన తర్వాత బెహరం పెరీన్ని వివాహం చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు మణిని తన దగ్గరికి పిలిపించుకుంటారు. అలా తల్లిని వ్యతిరేకించమని, అంటే తల్లి ఏం చెప్పినా కూడా వ్యతిరేకిస్తే అప్పుడు నీ తల్లి నా దగ్గరికి పంపిస్తుంది అని కూడా బాబా చెప్తారు. తల్లిని కూడా నిజంగా బాధగా ఉన్నా కూడా ప్రతి విషయంలోనూ ఆమెకు ఎదురు చెప్పేది మణి. తర్వాత ఎంతో బాధపడేది. ఊరికే ఆమెను విసిగిస్తున్నానని, ఊరికే ఆమెను బాధ పెడుతున్నానని తలచి బాధపడుతూ ఉండేది మణి. కానీ తప్పదు. ఆమె నోటితో నువ్వు మెరోగ్ దగ్గరికే వెళ్ళిపో, నాకు ఇక్కడ అక్కర్లేదు నువ్వు అనే చెప్పే వరకు ఆమె సతాయిస్తుంది. అలా ఎప్పుడైతే తల్లి ఆమెకు పర్మిషన్ ఇచ్చిందో బాధగానైనా ఆమె బాబా దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. 13వ సంవత్సరంలో 13 సంవత్సరాలు నిండిన తర్వాత బాబా ఆమెను పిలుస్తారు. ఆ తర్వాత అక్కడ మెహరా, నాజా, ఖుర్షిద్ వీళ్ళందరూ ముందరే ఆశ్రమంలో ఉన్నారు. వాళ్ళందరితోటి వాళ్ళు తినేటటువంటి ఆహారం చాలా నిరాడంబరమైనది. చాలా పప్పు, అన్నము, రొట్టి, కూర తప్ప ఇంకేమీ తినరు. నీకు అక్కడ నచ్చదు అని తల్లి చెప్పినా కూడా లేదు నేను అక్కడ అదే ఇష్టం, నాకు పప్పు అన్నమే తింటాను అని కూడా ఆమె చెప్పి ఎలాగైనా సరే బాబాతో నివసించాలని ఎంతో ప్రయత్నించి చివరకు బాబా దగ్గరికి వచ్చి చేరింది మణి జయరాణి. అలాగే బాబా మరొక విధంగా కూడా ఆమెకు సహాయం చేశారు. ఆ సమయంలో మణికి నిజానికి తల్లికి ఎప్పుడు కూడా బాబా కూడా వివాహం చేయాలనుకుంది షిరీన్మాయి. అలాగే మణికి ఆడపిల్లైనటువంటి మణికి పెళ్లి చేసి మంచి యువకుడిని ఇచ్చి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలని కూడా కలలుగంది. కానీ ఆ సమయంలో మణి యొక్క శరీరం మీద మచ్చలు రావడం గమనించింది షిరీన్మాయి. ఇలాగా మచ్చలు ఉన్నప్పుడు వివాహం జరగడం కూడా కష్టమే అని కూడా ఆమె భావించింది. అలా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరకు షిరీన్మాయి తన హృదయంలోని కోరికను తిరస్కరించలేదని మణి అనుకుంది. ఎలాగైతేనే తల్లి ఆశీస్సులతో బాబా ఆశ్రమంలో చేరిపోయింది. షిరీన్మాయితో కొత్త కోడలైనటువంటి పెరీన్ అలాగే 2 కొడుకులు ఆమెతో ఉండడంతో షిరీన్మాయి కూడా ఎలాగో సర్దుకుంది. బాబా నుండి ఉత్తరం వచ్చింది, నువ్వు వచ్చి వెంటనే నా దగ్గరికి వచ్చేయమని చెప్పి ఉత్తరం వచ్చింది. అలా ఆమె బాబా దగ్గరికి వెళ్ళిపోయింది. 1932 నవంబర్లో ఆమె 14వ జన్మదినానికి 1 నెల ముందుగా ఎంతో కోరికతో ఎంతో తప్పించి ఉన్నటువంటి మణి బాబా దగ్గరికి వచ్చేసింది. బాబా ఆమెకు ఉత్తరం రాస్తారు, దుస్తులు మాత్రమే తెచ్చుకోవాలి అని. అలాగే అంటూ ఆమెకు అంటే మామూలు దుస్తుల్ని మాత్రమే తీసుకుని మిగిలినవన్నీ వదిలిపెట్టేసి తను ఎంతో తనకిష్టమైనటువంటి చిన్న చిన్న బొమ్మలు తాను తయారు చేసుకున్నవి అన్నీ కూడా వదిలిపెట్టేసి వస్తూ చివరకు స్కిప్పింగ్ రోప్ అనే ఆట ఆడే వస్తువు అంటే తాడు ఆట, ఆ ఆట ఆడేటటువంటి ఆ తాడుని తెచ్చుకోకుండా ఉండలేకపోయింది.
పర్వాలేదు, రోపే కదా, తాడే కదా అని ఆ ఉద్దేశంతో ఆమె తన పెట్లో పెట్టేసుకుంది. తర్వాత మర్చిపోయింది. చివరకు బాబా అంటే చిన్న బలహీనతను అంటే బాబా ఆదేశాన్ని ఏమాత్రము దాటకుండా ఎంత జాగ్రత్తగా వహిస్తారో తన మండలి వారి పట్ల ఆయన జాగ్రత్త మనకి ఆశ్చర్యం కలగజేస్తుంది. ఆమె తెచ్చుకుంది, కానీ అదే సమయంలో ఆమె చేత బయటికి విసిరివేయిస్తారు బాబా. అలా చిన్న చిన్న బలహీనతల దగ్గర నుండి అంత చిన్న వయసులో కూడా బాబా పట్ల ప్రేమ, అలాగే ఆయన పట్ల ఉండేటటువంటి భక్తి, ఆ డెడికేషన్తో ఆమె బాబా దగ్గర నివసించడం ప్రారంభించింది. అప్పుడు నాసిక్లో ఉండేవారు. మణి నాసిక్ వెళ్ళిన వెంటనే అక్కడికి చాలామంది పిల్లలు వస్తూ ఉండేవారు. అలాగే అక్కడ మెహరామ్, అలాగే నాజా, ఖుర్షిద్ వీళ్ళందరితో కొత్త జీవితం ప్రారంభించింది మణి. నిజానికి ఆశ్రమానికి శాశ్వతంగా వచ్చి చేరడం అంటే ఏమిటి అంటే మంటల్లో దూకడం లాంటిదే, మంటల్లో అడుగు పెట్టడమే అని చెప్పేది మణి. నిజానికి క్రమక్రమంగా నెమ్మదిగా అడ్జస్ట్ అవ్వడం కాదు. బాబా దగ్గర నిక్కచ్చిగా ఉండేవారు, కఠినంగా ఉండేవారు. క్రమశిక్షణ పట్ల ఏమాత్రము ఎవరికి మినహాయింపు ఉండేది కాదు. ఎంత చెల్లెలైనా, తన ఎంత ప్రేమ ఆమె పట్ల ఉన్నప్పటికీ కూడా బాబా అందరితో పాటు సమానంగా క్రమశిక్షణతో మండలి వారి అందరితో పాటు ఈమెకు కూడా శిక్షణ ఇచ్చారు అని అనిపిస్తుంది. అంతకుముందు బాబా దగ్గరికి రావడము, వెళ్ళడము, తల్లితో వచ్చి కొన్ని రోజులు గడిపి సెలవుల్లో గడిపి వెళ్ళిపోవడము అనేది ఒక రకమైనటువంటి జీవితం. కానీ ఇక్కడే ఉండాలని వచ్చినటువంటి మణికి ఇక్కడ చాలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే తనను తాను పోగొట్టుకునే జీవితం ప్రారంభమైంది బాబా ఆశ్రమంలో, నాసిక్ ఆశ్రమంలో. అంటే ఇష్టమైన దాన్ని చెయ్యకుండా ఉండడం, ఇష్టం లేకపోయినా ఇష్టపూర్వకంగా చెయ్యడం అనేది బాబా దగ్గర మండలి వాళ్ళు తొలి రోజుల నుండి నేర్చుకున్నటువంటి పాఠాలు. ఆమెకున్నటువంటి బంధాలు అంటే తల్లితోనూ, అన్నదమ్ములతోనూ, అలాగే అన్ని బంధాలను వదిలి బాబా దగ్గరికి రావడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. ముఖ్యంగా బాబా అద్భుతంగా, చాకచక్యంగా ఆమెను తనదానిగా అంటే సంపూర్ణంగా తనకు సర్వార్పణ అయ్యేలాగా బాబా కూడా చాలా సహాయం చేస్తూ ఉంటారు. ఆమెకు తెలియకుండానే అనేక విషయాలు జరిగిపోతూ ఉండేవి. అలాగే మణి చిన్నతనంలో ఆహార విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేది. తనకి నచ్చిన ఆహారం పెట్టకపోతే తల్లిని చాలా గొడవ పెట్టేది. తర్వాత తనకిచ్చినటువంటి ప్లేట్ కూడా విసిరి పెట్టేసేది. నిజానికి ఆ కుటుంబంలో వాళ్ళందరికీ కూడా మాంసము, చేపలు, గుడ్లు, పప్పు ఇవన్నీ ఇష్టం. అలాగే షిరీన్ మాయి, షెరియార్జీ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా వంట చేసేవారు. అందులో షిరీన్ మాయి పాలకూరతో చాలా బాగా చేసేదట. కానీ మణి దాని వాసన కూడా చూసేది కాదు. ప్లేటు దూరంగా తోసేసి తనకి మంచి భోజనం పెట్టకపోతే ఆ రోజు ఉపవాసం ఉండే తప్ప ఏది ఏమైనా ముట్టుకునేది కాదు. అలాంటి మణి ఇక్కడికి వచ్చి ఎంతగా అంటే బాబా అలాంటి పరిస్థితులు కల్పిస్తారు. ఆమెకు వచ్చినటువంటి అంటే ఆమె రాగానే బాబా ఆమెను డాక్టర్ దగ్గరికి పంపిస్తారు. ఆమెకు శరీరం నిండా మచ్చలు రావడం చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఏం చెప్తే అదే చెయ్యమని చెప్పి ఆదేశిస్తారు. డాక్టర్ ప్రత్యేకంగా ఆహారం తీసుకుంటే నయమైపోతుంది అని కూడా ఖచ్చితంగా చెప్పాడు. అందువలన అనేక ఆహార పరిమితుల్ని పెట్టాడు ఆ డాక్టరు. అంతేకాకుండా
ఏమీ తినకూడదు, బియ్యం గోధుమలు తినవచ్చు కానీ పప్పు తినకూడదు అన్నాడు. అలాగే ఉడికించిన పాలకూరను మాత్రమే ఎక్కువగా తినాలి అని కూడా ఆ డాక్టర్ చెప్పడం వల్ల ప్రతిరోజు ఉడికించిన పాలకూరనే తినవలసి వచ్చేది. అది ఆమె మొట్టమొదట తప్పదు. బాబా దగ్గర ఉన్నప్పుడు బాబా ఆదేశానికి విరుద్ధంగా ఏదీ జరగకూడదు. అలాగే ఆమె సర్దుబాటు చేసుకుని మొత్తానికి అలవాటు చేసుకుంది. పాలకూర తినడం అలవాటు చేసుకుంది. తర్వాత తర్వాత ఇంకా పాలకూర లేకపోతే ఉండలేని పరిస్థితి కూడా వచ్చేసింది ఆమెకు. తర్వాత బాబా ఒకసారి పప్పు, అన్నం పెట్టి ఆమెకు ఆనందం కలిగించారు. అలా బాబాతో జీవితం ఎలా ఉంటుంది? అలాగే ఎంత హాయిగా అందులో అంటే బాబా ఒక ప్రక్కన ప్రేమ అందిస్తూనే కాఠిన్యంగా కూడా వ్యవహరించేవారు. అలాగే ఎంతో హాయిగా, సరదాగా కూడా గడిచిన రోజులు కూడా ఉన్నాయి. బాబా ఆదేశాలకు కట్టుబడి ఉంటూ, పరిమితులకు లోబడి, స్వీయ క్రమశిక్షణ ఇవన్నీ కూడా అలవాటు పడ్డింది మణి. నిజానికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మండలి వాళ్ళు కోరుకున్నది ఏమిటి అంటే బాబాతో జీవించడం. బాబా ఎప్పుడు అంటే ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఎక్కడ బయటికి పంపించేస్తారో అనే భయం కూడా వాళ్ళల్లో మెండుగా ఉండేది. కాబట్టి వాళ్ళందరూ బాబా దగ్గర నుంచి ఏదో పొందుతాము అని కాకుండా బాబా పట్ల ప్రేమతో మండలి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. తెలిసి తెలియని యుక్త వయసులో మణి బాబా దగ్గరికి వచ్చేసింది. చాలా గంభీరంగా ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా బాబా ఎదురుగా. ప్రతి ఆలోచన, ప్రతి చర్య కూడా వాళ్ళది కాదు, బాబాదే అయిపోతుంది. అలా మణి కూడా ఇతర మండలి వాళ్ళతో అంటే మెహరాతో ముఖ్యంగా మొత్తం దృష్టి అంతా కూడా బాబా మీదే ఉంచేది. ఏది ఏమైనా బాబాకు విధేయత చూపించడమే వాళ్ళకి ప్రధాన లక్ష్యంగా ఉండేది. తర్వాత మణి ఇంటి నుండి బాబాతో ఉండడానికి వచ్చేసిన సందర్భాల్లో వాళ్ళని కలిసిన అంటే మా తల్లి అన్నదమ్ముల్ని కలవడానికి కూడా బాబా పర్మిషన్ అయితేనే వాళ్ళని కలిసి మాట్లాడేది. అలా బెహరం వివాహం సందర్భంగా వాళ్ళందరినీ కూడా కలిసింది. బాబా కూడా వారి వివాహానికి మంచి ఏర్పాట్లు చేశారు. అంటే పైసా కూడా లేని కుటుంబం తన అన్న బెహరం పెళ్లి మాత్రం ఎంతో వైభవంగా జరిగింది అని ఎంతో గర్వంగా చెప్పుకునేదట మణిజా ఇరానీ. అలా ఆమె మణి తన వదినైనటువంటి పెరీన్తో మొట్టమొదట బాబాకి, అలాగే తర్వాత మెహరాకి, ఆ తర్వాతే మణికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ముందరే చెప్పారు. అలా మెహరాబాద్ వచ్చేస్తారు. వాళ్ళందరూ కూడా ప్రతి విషయంలోనూ అంటే ఆశ్రమంలో జరిగే ప్రతి విషయము బాబాకి తెలిసే జరగాలి. స్త్రీ మండలి వారితో మెహరాబాద్లో మణి అంటే బాబా వీళ్ళందరినీ నాసిక్ నుండి మెహరాబాద్ తీసుకొచ్చిన తర్వాత మణి కూడా వాళ్ళతోటి అక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. కొండ మీద ఉండేటటువంటి వాటర్ ట్యాంక్ బిల్డింగ్లో తూర్పు గదిలో ఈ మెహరా, మణి, అలాగే ఖుర్షెద్, నాజా వీళ్ళందరూ కూడా ఉంటూ ఉండేవారు. మెహరాతో ముఖ్యంగా ఆమె జీవితం ప్రారంభమైందనే చెప్పచ్చు. ఎందుకు అంటే మెహరాబాద్ కొండ మీద మణి జీవితం
మెహ్రా జీవితంతో ముడిపడి ఉంది. ఎందుకు అంటే బాబా మొట్టమొదటే చెప్పారు, మెహ్రాతో పాటు ఉండాలి అని. మెహ్రా ఎన్నడూ ఒంటరిగా వదలకూడదు అని కూడా మణికి ఖుర్షద్కి బాబా ఆదేశించారు. మెహ్రా ఆ ఆవరణలో ఉంటూ కూడా వీళ్ళిద్దరితో పాటే ఎక్కడికైనా వెళ్ళాలి, వీళ్ళిద్దరితో పాటే గదిలోకి రావాలి. ఇలా మెహ్రా మెహ్రాతో పాటు ఆమె జీవితం ప్రారంభమైంది కొండ మీద. మెహ్రా స్నానానికి వెళ్ళినప్పుడు మణి స్నానాల గది ఎదురుగుండా కూర్చుని సితారా వాయించేది. ఆమెకు సితారా వాయించడము, అలాగే పాటలు పాడడము ఎంతో ఇష్టం. బాబాతో అంటే బాబా పాడమన్నప్పుడు హార్మోనియం మీద వాయిస్తూ, ముఖ్యంగా సితార్ మీద వాయిస్తూ, అంటే మొదట్లో ఆమె సితార్ వాయించడం రాదు, కానీ ఎంతో ఇష్టం సితార్ నేర్చుకోవాలని. అన్న బెహరం లేనప్పుడు పైన పెట్టినటువంటి సితారా తీసి ప్రాక్టీస్ చేసేది. అలాగే మెహ్రా కూడా మణిని చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసేది. పాపం అంటూ ప్రతి విషయంలోనూ ఆమెకు ప్రాధాన్యత ఇచ్చేది. అలా మెహ్రాతో పాటు ఆమె జీవితం మెహ్రాబాదులో ప్రారంభమైంది. మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై.